రైతు సోదరులకు నమస్తే. నేను మీ సిద్ధార్థ ఆగ్రోస్ నాగేంద్ర తిరుపతి నుంచి. మనము రైతులకు సంబంధించిన పరికరాలు మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్ర ఎక్కడికైనా మనం సప్లై చేయగలుగుతాము. మనం అగ్రికల్చర్కి సంబంధించిన మిషనరీ, హార్టికల్చర్కి సంబంధించిన మిషనరీ, ముఖ్యంగా మన డైరీ ఫామ్కి సంబంధించిన మిషనరీ. రైతులు చాలామంది పాలు పిండుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. పూర్వకాలంలో అంటే పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు ఖచ్చితంగా అందరూ పాలు పిండేవాళ్ళు. ఇప్పుడు చదువుకున్న పిల్లలు, ఎడ్యుకేటర్స్ కానీ మనం జాబ్స్ లేక మనం మిల్కింగ్ రంగంలోకి వస్తున్నారు కాబట్టి వాళ్ళకు పాలు పిండడం చాలా మందికి రాదు కాబట్టి చాలా ఇబ్బందులు పడుతున్నారు. జాబ్స్ లేక ఏదో ఒక ఫామ్ పెట్టుకొని బతకాలనుకుంటున్నారు. కానీ వాళ్ళ పాపం మనకు ఎలా పిండాలా ఏమనేది తెలియక చాలా ఇబ్బందులు పడుతుంటే అందుకోసం అని తెలిసి మన సిద్ధార్థ ఆగ్రోస్ వాళ్ళు అందరికీ ఉపయోగపడేలా ఎవరైనా మనం ఈజీగా ఆపరేట్ చేయగలిగే మన మిల్కింగ్ మిషన్స్ మనకు ఒక ఆవు నుండి 7 ఆవులకు, మనకు ఒక ఆవు నుండి 20 ఆవులు లేదా 25 ఆవులు, మనకు సింగిల్ బకెట్, డబుల్ బకెట్ అన్ని రకాల మిల్కింగ్ మిషన్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నవి. మనకు చిన్న రైతులకైనా పెద్ద రైతులకైనా ఏ విధంగానైనా మనం మంచి నాణ్యమైన మిషన్స్ రైతులకు సప్లై చేయగలుగుతున్నాము. మనం మిల్కింగ్ మిషన్స్ వైజ్కి వచ్చేసరికి మనకి ఇదేమో 1/2 HP, 3/4 HP మోనో బ్లాక్ పంప్స్ అంటారు. ఇదేమో మనకు 1 HP, 2 HP మనకు సింగిల్ బకెట్, డబుల్ బకెట్ 350 LPM, 450 LPM, 650 LPMలో అంటారు. చాలామంది రైతులకు తెలియక రేట్లు తక్కువలో మనకు 1/2 HP, 3/4 HP అంటారు. మిల్కింగ్ మిషన్ ఎప్పుడు కానీ మనం 1/2 HP, 3/4 HP హెచ్పీలో కొలవలేము. మనకు మిషన్ ఎంత హెచ్పీ ఉన్నదని కాదు, మనకి ఎల్పిఎం బట్టినే మనకు పాలు అనేది ఈజీగా ఆవు నుండి మనం పిండడానికి అవుతుంది. మనకి ఎల్పిఎం అంటే మనకు వచ్చే ప్రెజర్, ఆ వ్యాక్యూమ్ గాలిని బట్టే మనకు పాలు అనేది ఈజీగా ఆపరేట్ చేయగలుగుతాయి. కాబట్టి ఆవులు మనం ఎప్పుడు కానీ మిల్కింగ్ మిషన్ ఎల్పిఎం ద్వారానే తీసుకోవాలి. మనకు చిన్న ఒక 2 నుండి 7 ఆవుల లోపల అయితే మనకు మ్యాక్సిమం 250 LPM నుండి 450 LPM లోపల కొంటాము. అదే మనకి ఎక్కువ ఆవులు ఉన్నప్పుడు 450 LPM, 650 LPM ఆ రేంజ్లో తీసుకుంటాము. మనకు చాలామందికి అపోహ, చాలామంది పళ్ళుల్లో ఏం చెప్తారంటే మిల్కింగ్ మిషన్తో మనం వాడడం వల్ల పాలు లాగేస్తాయి, అది ఇది చాలామందికి అపోహలు కలిగిస్తున్నారు. యాన్యువల్గా చేతితో పిండడం వల్లే ఆవులకు చాలా నొప్పి కలుగుతుంది. అదే మిల్కింగ్ మిషన్ వల్ల మనం పాలు పిండడం వల్ల ఇంకా ఆవుకు మసాజ్ చేసినట్లు ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఆవుకు కానీ మనకు ఏమంటే ఫస్ట్ రోజు 1-2 రోజులకు పాపం ఆవుకు ఏదో ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా ఇబ్బంది కలిగినట్లు ఉంటుంది. కాబట్టి కొద్దిగా మనం ఆ 1-2 రోజులు అలవాటు చేసామంటే మిగతా రోజులు మన ఆడవాళ్ళైనా, చిన్నపిల్లలైనా, ముసలివారైనా ఎవరైనా కానీ జస్ట్ మిషన్ ఆన్ చేసుకోవడం, వ్యాక్యూమ్ రాగానే ఆవుకు తగిలిచ్చేయడం అంతే. మనకి ఏమంటే రక్తం రావడం ఏది అలాంటి అపోహ పెట్టుకోకండి రైతులు. యాన్యువల్గా మనం పిండడం ద్వారా ఆవుకు నొప్పి ఎక్కువ వచ్చి పాలు బిగపట్టేస్తుంది. అదే మిషన్ వల్ల మనం పిండడం వల్ల మనకి ఇంకా 1 లీటరు, 2 లీటర్లు 10 ఆవుకు పాలు పెరుగుతాయి. మీరు ఖచ్చితంగా ఎవరైనా వాడే రైతుల దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా ఒకసారి మీరు సలహా తీసుకోండి. విలేజ్ల్లో అందరి మాటలు విని అపోహ పడకండి. ఖచ్చితంగా మనం మిల్కింగ్ మిషన్ వాడడం వల్ల ఆవు అనేది చాలా సేఫ్గా ఉంటుంది. అదే పాపం మీ కొద్ది రోజులు ఈ చలికాలం వింటర్ సీజన్లో వచ్చినప్పుడు మనకు ఆవులు ఒక ఆవుకు ఆ రొమ్ములు అనేటివి పగలుతాయి. దానికి ఇంకా మనం చేతితో పిండడం వల్ల ఏమవుతుందంటే చాలా నొప్పి ఎక్కువ అయిపోయి ఆవులు సరిగ్గా పాలు ఇవ్వు, ఆవులు చాలా ఇబ్బంది పాలయ్యి కొద్దిగా ఏదైనా జ్వరం రావడం అలాంటి నొప్పులకు ఇది అవుతుంటుంది. అదే మిల్కింగ్ మిషన్ వల్ల మనం పిండడం వల్ల దానికి ఎటువంటి నొప్పి ఉండదు, ఇంకా మసాజ్ చేయడం వల్ల ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు మిల్కింగ్ మిషన్ వాడుకోవాల్సిందిగా నేను కానీ మనవి చేస్తున్నాను. మిల్కింగ్ మిషన్లో కానీ చాలామంది రైతులు ఏమంటున్నారంటే రేటు చాలా మాకు తక్కువకు వస్తున్నాయి అంటున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు వాడే మెటీరియల్ లో క్వాలిటీ ఉంటుంది. మనకి ఎప్పుడు కానీ మిల్కింగ్ మిషన్లో మనం వాడే ఏదైతే ప్లాస్టిక్ పైప్స్ వాడతామో ఇలా వంచినప్పుడు మనకు ప్లస్ పోటీ కావాలి. ఎందుకంటే అలా అయినదంటే ఆవు తొక్కినప్పుడు కానీ మన పైపులు అనేది డ్యామేజ్ కాకుండా ఉంటాయి. ఈ పైపులు ఎక్కడైతే మనకు హార్డ్ ఉంటాయో ఖచ్చితంగా అది లో క్వాలిటీ మెటీరియల్లో ఆవులు మనం తొక్కినప్పుడు మనకు ఖచ్చితంగా డ్యామేజ్ అవుతాయి. ఈ స్టీల్ ట్యాంకులు కానీ, ఈ వాడే ఇనుము ఫ్రేమ్స్ కానీ ఖచ్చితంగా మనం ఏదున్నా ఈ ఫ్రేమ్స్కు టాటా కానీ లేదా అపోలో మటుకు ఈ 2 ఇది మనం లేదా ఇవే వాడతాం. మనం ఈ ఫ్రేమ్స్ కానీ వెయిట్ కానీ క్వాలిటీ కానీ మీరు ఏదైనా చెక్ చేసుకోండి. క్వాలిటీ లేదనుకో ఖచ్చితంగా రేటు మేము 15,000కి ఇస్తాం, 20,000కి ఇస్తాం ఇలానే చెప్తుంటారు. మోటార్స్ కానీ మనం 1 year ఇస్తాం, మోటార్కైనా పంపుకైనా ఖచ్చితంగా మనం మిల్కింగ్ మిషన్లో 1 year ఇస్తాము. మనం వాడే పల్సేటర్స్ కానీ, క్లాసెట్ కానీ ఖచ్చితంగా మిలాస్టిన్ కంపెనీ వాడతాం. మిలాస్టిన్ కంపెనీ అనేది మిల్కింగ్ మిషన్లో నెంబర్ 1 కంపెనీ. మనకు ఆవులకైనా బర్రెలకైనా సేమ్ ఒకే మిషనే వాడతాము. కాకపోతే ఈ క్లాసెట్ అనేది మార్చుకుంటాము. ఈ క్లాసెట్ అనేది మార్చుకుంటాం బర్రెలకు అయ్యేసరికి. బర్రెలకు ఎందుకంటే రొమ్ములు కొద్దిగా పెద్దగా ఉంటాయి కాబట్టి ఈ క్లాసెట్ అనేది మార్చుకుంటాం. మిషన్ సేమే, ఈ క్లాసెట్ అనేది మార్చుకుంటాం. బర్రెలకైతే, ఆవులకైతే కొంచెం చిన్న క్లాసెట్ వేసుకుంటాం, బర్రెలకైతే కొద్దిగా పెద్ద క్లాసెట్ వేసుకుంటాం అంతే. ఆవులకైనా బర్రెలకైనా మిల్కింగ్ మిషన్లు అనేవి సేమ్ అండి. రైతు సోదరు ముఖ్యంగా గమనించుకోవాల్సింది
ట్యాంకులు, పైప్ సెట్. ఎందుకంటే మీకు లైఫ్ ఎక్కువ రావాల్సింది ఇవే కాబట్టి 1-2 సార్లు మీరు రైతు ఏ కంపెనీ మంచిది ఉంది, మనకు ఎవరు సర్వీస్ ఇస్తారు, అది మీరు ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే మీరు ఎక్కడైనా కొనండి. ఖచ్చితంగా మా దగ్గరే కొనాలని మేమైతే ఇదేం లేదు. మీకు ఎక్కడ మంచిగా ఉంది, ఎవరైతే మనకు క్వాలిటీ మెయింటైన్ చేస్తారో వాళ్ళు 10 రూపాయల రేటు ఎక్కడైనా ఉంటుంది. ఎవరైతే మనకు సర్వీస్ ఇవ్వలేరో వాళ్ళు 10 రూపాయల రేటు తక్కువగా అమ్మేస్తారు. ఎందుకంటే ఈరోజు అమ్మేసినామా 10 రూపాయలు మాకు వచ్చింది అనే టైపే ఉంటారు. సర్వీస్ ఇచ్చే డీలర్ ఎవరైనా కానీ 10 రూపాయలు తీసుకుంటారు. ఇప్పుడు షాప్లో తింటే ఒక కుర్రోడు బయట పోవాలంటే మినిమం 500 లేదా అతను బయట వెళ్ళాడు. రైతులు బాగుంటే మేము బాగుంటాం, మేము బాగుంటే మీరు బాగుంటారు. ఖచ్చితంగా మీరు ఇస్తేనే కదా మాకు డీలర్స్కైనా ₹1 వస్తుంది. మీ మీద డిపెండ్ అయ్యి మేము బతికేటప్పుడు మీరే మాకు ఏదైనా 10 రూపాయలు ఇస్తే మేము మీకు మంచి మిషన్ ఇవ్వగలుగుతాము. అంతే వాళ్ళు 10 రూపాయలు తక్కువ ఇస్తున్నారు, వీళ్ళు 10 రూపాయలు తక్కువ ఇస్తున్నారు అంటే ఆ మెటీరియల్ కానీ క్వాలిటీ అట్లే ఉంటుంది. మనకి ఏ మిషన్ అయితే మనకు మంచిగా ఉందో ఆ మిషన్ ఖచ్చితంగా మనకు 10 రూపాయల రేటు ఉంటుంది అందరికంటే. సార్ మనకు 1 HP కానీ 2 HP కానీ పెద్ద మిషన్ తీసుకున్నామంటే మనకు గోగ్రేజ్ అనే మోటార్ ఇస్తాం సార్. మనకు 1 year మోటార్ వారంటీ ఉంటుంది. కంపెనీ మనకు 6 months ఇస్తుంది. ఇంకా మనం డీలర్ తరపున ఇంకో 6 months వేసి 1 year ఇస్తున్నాం మనం వారంటీ. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా వేరే వాళ్ళతో అయితే మనకు తెలీదు. మన సిద్ధార్థ అగ్రోస్ తరపున ఖచ్చితంగా ఏ కస్టమర్కైనా 1 year లోపల ఏ ప్రాబ్లం వచ్చినా మనం ఖచ్చితంగా ఇంటి దగ్గరికి వచ్చి సర్వీస్ చేసే బాధ్యత అయితే మాకు ఉంటుంది. కాబట్టి వేరే వాళ్ళకు మాకు కంపేర్ చేసుకుంటే మా దగ్గర 10 రూపాయల రేటు ఉంటుంది. మీకు సర్వీస్ అట్లే ఇస్తాం. ఈరోజు మీరు కొనేసినారు, రేపు పొద్దున ఏదైనా మోటార్ ప్రాబ్లం వచ్చింది ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ చేసుకోవడము లేదా మీ ఫోన్ మేము రిసీవ్ చేయకపోవడం అలాంటిది ఉండదు. కాబట్టి రైతుల కష్టం మాకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఫోన్ చేసిన 24 గంటల్లో, లాంగ్ అయితే 24 గంటలు, మనకు నియర్ బై దగ్గరలో ఒక 100 kilometers అయితే ఫోన్ చేసిన 1 or 2 hours ఖచ్చితంగా మీకు సర్వీస్ అయితే చేయగలుగుతాం. సర్వీస్ ఇవ్వకపోతే మేము చెప్పలేము కదండి. ఖచ్చితంగా మేము 100% సర్వీస్ ఇచ్చాం. ఎక్కడైనా మా సిద్ధార్థ అగ్రోస్ అంటే ఫస్ట్ సర్వీస్ తర్వాతనే సేల్. ఫస్ట్ మేము సర్వీస్ ఇచ్చిన తర్వాత మా దగ్గర ఏ మిషన్, మీరు మిల్కింగ్ మిషన్ తీసుకోండి, చాప్ కట్టర్ తీసుకోండి, బ్రష్ కట్టర్ తీసుకోండి, దానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న స్పేర్ పార్ట్స్ కానీ మా దగ్గర అందుబాటులో ఉంటుంది. ఖచ్చితంగా మేము అదే ధైర్యంతో చెప్పగలుగుతాం కస్టమర్కు. మా కస్టమర్స్ ఎవరైనా కానీ మాకు రిపీటెడ్ కస్టమర్సే వస్తున్నారు. ఎందుకంటే మా సర్వీస్ అలా ఉంటుంది. ఏదో రైతు తీసుకున్నంత వరకు మంచిగా మాట్లాడము, తీసుకున్న తర్వాత వాళ్ళు ఫోన్ చేసి కసురుకొని మాట్లాడడం అలాంటివి మా దగ్గర 100% ఉండదు. రైతు ఖచ్చితంగా వస్తే నాది అనే రైతు నమ్మకంగా వచ్చి మా షాపులో కొద్దిసేపు కూర్చొని మాతో మాట్లాడి ఫ్రెండ్లీగా మా దగ్గర పర్చేస్ చేసి వెళ్తున్నారు రైతులంతా. ఇప్పటికి మన షాప్ పెట్టి 2 years అవుతుంది. ఇది 3వ సంవత్సరాలకి మనం ఎంటర్ అవుతున్నాము. ఖచ్చితంగా రైతు సోదరులు ఇన్ని రోజులు చూపించిన ప్రేమ ఆప్యాయతలు చూపించి మన షాపును మరింత అభివృద్ధి చేసేలా రైతు సోదరులకు చాలా నేను రుణపడి ఉంటాను. సార్ ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే మనం 100 meters సరౌండింగ్లో అయితే మేమే రైతు ఇంటి దగ్గరికి వెళ్ళి ఇన్స్టలేషన్ చేసి ట్రైనింగ్ ఇచ్చి వస్తున్నామండి. మరీ దూరం అయితే ఖచ్చితంగా మన తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో మన ఏపీఎస్ఆర్టీసీ, నేను ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ అనే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఈ 2 అయితేనే మనకు రైతుకు 1 లేదా 2 రోజుల్లో ఇల్లు చేరుతాయి. ఇంకా ఏ ట్రాన్స్పోర్ట్ మనం తీసుకున్నా లేట్ అవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఏపీఎస్ఆర్టీసీ లేని పక్షాన రైతు ఏ ట్రాన్స్పోర్ట్ కోరుకుంటే ఆ ట్రాన్స్పోర్ట్లో మనం అందుబాటులో చేస్తున్నాం. సార్ రైతు మెయింటెనెన్స్ ఏమవుతుందంటే ట్యాంక్ కెపాసిటీ 25 లీటర్లు ఉంటుంది. ఖచ్చితంగా రైతులు ఎలా అంటే ఆవుకు పాలు అనేది మార్చేయాలి. అది 2 లీటర్లు 5 లీటర్లు. ఎందుకంటే చాలామంది రైతులు ఏం చేస్తారు అంటే బకెట్ నిండేంత వరకు పాలు పిండుతారు. బకెట్ నిండేంతవరకు పాలు పిండడం వల్ల ఏమవుతుందంటే ట్యాంక్ పైన పల్సలేటర్ ఉంటుంది. పల్సలేటర్ అనేది రిటర్న్ లాక్కుండేస్తుంది. రిటర్న్ లాక్కుండేసి పాలు మళ్ళీ పంపులోకి వెళ్ళిపోతుంది. ఏదైతే మోటార్ మనకు ఉందో మోటార్లోకి వచ్చేస్తాయి పాలు. ఖచ్చితంగా రైతులు ఆవుకు పాలు అనేది మార్చాలా. అప్పుడు మనకు మిషన్ అనేది ఎక్కువ రోజులు లైఫ్గా వస్తుంది. మనకి నిప్పల్స్ అనేటివి ఏదైతే ఉన్నాయో మనకు పాలు పిండే ముందు లేదా పాలు పిండేసిన తర్వాత ఒక మంచి బకెట్తో నీళ్లు, ఒక 20 liters బకెట్తో నీళ్ళు తీసుకొని బకెట్ ఆన్ చేసి బకెట్లో పెట్టేసినామంటే వాటర్ మొత్తం సక్ చేసేస్తుంది. వాటర్ మొత్తం వచ్చేసిన తర్వాత పైపులు క్లీన్ అయిపోతాయి. 1-2 సార్లు అలా చేయండి. చేసిన తర్వాత ఏదైనా కొద్దిగా గాలి ఆరేలా బకెట్ను బోర్లు వేసేసి కొద్దిగా ఎండ తగిలేలా పైన పెట్టేసేయండి. ఎందుకంటే కింద పెట్టినారంటే ఎలకలు, కుక్కలు అలాంటివి కొరికేసినాయంటే మళ్ళీ మీకు ఇవి చాలా కాస్ట్లీ ఉంటాయి. కాబట్టి మనం వీలైన వాటికి ఎక్కడైనా పైన పెట్టుకునేలా చూడండి. వారానికి ఒకసారి దీనికి బ్రష్లు వస్తాయి. ఆ బ్రష్లతో క్లీన్ చేసుకోండి. ఎందుకంటే మనకు మిల్కింగ్ శాతంలో కొవ్వు శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ పైపులు బ్లాక్ అయిపోతుంటాయి. కాబట్టి బ్రష్లు వస్తాయి. చిన్న బ్రష్ ఒకటి, పెద్ద బ్రష్ ఒకటి వస్తాయి. ఆ బ్రష్లతో క్లీన్ చేసుకుంటాండి అంతే. 100% మనకు ట్యాంకు స్టెయిన్లెస్ స్టీలే వస్తుంది సార్. మనకు ఈ బాడీ ఐరన్ వచ్చేసరికి మామూలు మన జిందాల్ కానీ, అపోలో కానీ, టాటా కానీ ఈ 3 వాడతాం మనము. బాడీ ఇనుము బాడీ కానీ చాలా క్వాలిటీ ఉంటుంది. ఒక ఆవు నుండి మనం పాలు తీయడానికి 3 to 4 minutes లేదా ఎక్కువ మ్యాక్సిమం అంటే 5 minutes
అందరూ అంటారు 2 నిమిషాల్లో అయిపోతాయి, అలా అదంతా అపోహ. ఖచ్చితంగా మనకు ఆవు నుండి పాలు తీయడానికి ఖచ్చితంగా 5 నిమిషాలు సమయం పడుతుంది. ఖచ్చితంగా 4 నుండి 5 నిమిషాలు ప్రతి ఒక్క ఆవుకు. అది మనకు 10 లీటర్లు రాని 15 లీటర్లు రాని ఖచ్చితంగా ఒక 5 నిమిషాల పైనే పడుతుంది మనకు. మనము ఎప్పుడైతే మనం మిషన్ ఆన్ చేస్తామో క్లాసెట్ అనేది రివర్స్ చేయాలి. ఎందుకు చేస్తామంటే ఆ మిషన్లో నుండి వచ్చే గాలి అనేది లీక్ కాకుండా ఈ క్లాసెట్ ఇది ఇలా ఉంటుంది కదా, క్లాసెట్ ఇలా రివర్స్ చేయాలి. ఇలా రివర్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ గాలి అనేది ఇక్కడ మిషన్లో ఆగుతుంది. ఇట్లా మనం లూజ్ చేసామంటే గాలి అనేది వెళ్ళిపోతుంది, అప్పుడు మనకు రాదు. ఇట్లా రివర్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ పల్స్లేటర్ టఫ్ 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 అని కొట్టుకుంటుంది. అట్లా మనకు టఫ్ టఫ్ అని సౌండ్ వచ్చిందంటే అప్పుడు రెడీగా ఉంది మిషన్, మనం ఆవు కనెక్ట్ చేసేయడము. చాలామంది ఏం చేస్తారు, టైం తీసుకుంటారు, అతుక్కోలేదే అంటారు. అతుక్కోవాలంటే ఖచ్చితంగా మనం టఫ్ టఫ్ అని సౌండ్ వస్తుంది ఇమీడియట్లీ పెట్టేయాలి. లేదు మనం ఇలానే పెట్టుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, గాలి లీక్ అయిపోతుంది. ఇట్లా ఉండిందంటే గాలి లీక్ అయిపోతుంది. ఖచ్చితంగా ఇట్లా ఉండిందంటే గాలి నిల్చదు, ఎందుకంటే పైప్ ద్వారా కిందకు వచ్చేస్తుంది. ఖచ్చితంగా మన ఆవుకు పెట్టే ముందు ఇలా రివర్స్ చేయాలి. ఇలా రివర్స్ చేసామంటే గాలి నిలబడుతుంది. పాలు అయిపోయిన తర్వాత మనకు పాలు కనపడతాయి, ఇక్కడ వస్తున్నాయా లేదని. పాలు ఎప్పుడైతే మనకు ఆవు నుండి రాలేదో ఈ పైపులో మనకు కనిపిస్తాయి పాలు. ఖచ్చితంగా ఈ పైపు ద్వారా మనకు పాలు రాలేదనుకో, మనము ఆవు నుండి డైరెక్ట్ లాక్ కూడా ఎప్పుడు కానీ ఇక్కడ ఒక లాక్ ఉంటుంది. ఈ లాక్ అనేది మనం తీసామంటే గాలి అనేది లీక్ అయిపోయి ఆవు నుండి పొదుగు నుండి అది ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. కొంతమంది తెలియక ఏం చేస్తారు, వేసి గట్టిగా లాగుతారు. అలా లాగడం వల్ల ఏమవుతుంది అంటే పొదుగుకు చాలా నొప్పి కలుగుతుంది. ఏపీ తెలంగాణ రైతులకు ఖచ్చితంగా మనం ఎక్కడికైనా సప్లై చేయగలుగుతాం. ఈ 2 రాష్ట్రాల్లో మనకు ఒక 2 నుండి 5 ఆవులు ఉండే రైతులు ఖచ్చితంగా సమయం మనకు ఇప్పుడు మిల్క్ తీయడానికి సమయం చాలా ఎక్కువ పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు ఎవరికి కావాలన్నా మా నెంబర్కి సంప్రదించండి. మనము తెలంగాణ ఆంధ్ర 2 రాష్ట్రాలకు మనం సప్లై చేయగలుగుతాము. ఈ మిషన్ యొక్క ఎక్స్పీరియన్స్ మనము రైతుని అడిగి తెలుసుకుందాము. రైతు మాటల్లోనే వారి అభిప్రాయాన్ని, వాళ్ళ అనుభవాన్ని మీకు ఖచ్చితంగా వాళ్ళు షేర్ చేశారు. వాళ్ళు చెప్పిన మాటల ప్రకారమే మీ నమ్మకం కుదిరితే ఖచ్చితంగా మిషన్లో సిద్ధార్థ ఆగ్రోస్లో పర్చేజ్ చేయండి. నా పేరు జయప్రకాష్ అండి. 2 ఇయర్స్ నుంచి ఫామ్ రన్ చేస్తున్నాం, డైరీ ఫాము. అప్పుడు ఫస్ట్లో చేతితో పిండేవాళ్ళం పాలు. అప్పుడు చేయి ఎక్కువ నొప్పిగా వచ్చేది, అట్లా ప్రాబ్లంగా ఉన్నిందండి. మళ్ళీ ఎట్లా అని చూస్తే యూట్యూబ్లో చూసాము, ఇది సిద్ధార్థ అగ్రో ఇండస్ట్రీ నుంచి చూసాము. వాళ్ళు కాంటాక్ట్ అయ్యి కాల్ చేస్తే వాళ్ళ దగ్గర చాఫ్ కట్టరు, మ్యాట్స్, మిల్కింగ్ మిషన్ అన్నీ ఉన్నాయన్నారు. అప్పుడు వాళ్ళు కాంటాక్ట్ అయ్యి అక్కడి నుంచి తెప్పించుకొని చేస్తున్నాం. అప్పటి నుంచి ఈజీగా ఉందండి పాలు పిండేది. 10 లీటర్ల పాలు అయినా కూడా సింపుల్గా పిండేయచ్చు, మనకేం పెయిన్ ఉండదు, ఏముండదు. ఫస్ట్లో ఒక రోజు అండి, ఒక రోజు ఒక పూటే, మళ్ళీ ఆటోమేటిక్గా ఫుల్గా కనెక్ట్ అయిపోయినాయి దీనికి. చేతితో కంటే మిషన్తోనే ఫ్రీగా ఉండిపోతుంది. అది ఒకటి ఉంది, ఒకటి చేయి పెడితే ఒప్పుకోదు, మిషన్ పెడితేనే పాలిస్తుంది. ఆన్ చేసి పెట్టేస్తే చాలు, అంతే, అదే పట్టుకునేస్తుంది. ఇట్లా పాలు వచ్చే తెలుస్తూ ఉంటుంది. పాలు నిలిచిపోయినాక మనం ఆఫ్ చేస్తే సరిపోతుంది, అంతే. యూట్యూబ్లో చూశానండి. అది యూట్యూబ్లో చూస్తే ఒక వీడియోలో చూశాను, దాంట్లో కాంటాక్ట్ నెంబర్ ఉండింది వీళ్ళది. ఇంకా వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఇంకా మా దగ్గర అంటే చాఫ్ కట్టర్ కోసం చూశాను ఫస్ట్. నేను చాఫ్ కట్టర్ గడ్డి ఎక్కువ వేస్ట్ అయిపోతుంది అనేసి చూస్తే వాళ్ళు అట్లే మా మిల్కింగ్ మిషన్, మ్యాట్లు అన్నీ ఉన్నాయంటే ఇంకా వాళ్ళతో కనెక్ట్ అయ్యాను. చాఫ్ కట్టర్ తీసుకొని ఫస్ట్ అది తీసుకున్నాం. దాని సర్వీస్ అయితే బాగా చేస్తారు, వాళ్ళే తెచ్చి బిగించి మొత్తం సెట్ చేసి అన్నీ చేయించేసిపోయారు. అందుకనేసి మళ్ళీ మిల్కింగ్ మిషన్ కూడా వాళ్ళ దగ్గర తీసుకున్నాం. వాళ్ళే తీసుకొచ్చి ఫిట్ చేసి ఒకసారి చూపించి పిండిచ్చి అని చెప్పేసి అంటే నాకైతే 0 knowledge, దీని మీద ఏం తెలియదు నాకు దీని గురించి. అంటే యూట్యూబ్లో చూడడం ఇంతే కానీ పాలు పిండేది ఎట్లా అనేది కూడా తెలియదు. వాళ్ళు వచ్చి చూసినాక ఒక్కసారి పెట్టి చూపించారు, రెండవకు మళ్ళీ నేనే పెట్టుకుంటా వచ్చేసాను. సింపుల్గా నేర్చుకునేది, పెద్ద విషయం ఏం కాదు. ఇది క్యాన్ సూపర్గా ఉంటుందండి. 10 ఏళ్ళు వాడిని ఏమయ్యేది కనపడదు. ఇది స్టెయిన్లెస్ స్టీల్ అని చెప్పినారు, బాగుంది, స్ట్రాంగ్గా ఉంది. 20 లీటర్ల కెపాసిటీ, ఇది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు, నేను ఇన్ని రోజులు వాడుతున్నాం కాబట్టి ఏం సమస్య లేదు. ఇంకోటి ఏంటంటే ఏదన్నా చిన్న సమస్య వచ్చి జస్ట్ కాల్ చేసినా కూడా ఇమ్మీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా చెప్తారు, వచ్చి చేసిపోతారు వాళ్ళు. దానివల్ల మెయిన్ ఈ సిద్ధార్థ అగ్రో ఇండస్ట్రీ వల్ల మెయిన్ ఏంటంటే వాళ్ళ సర్వీస్ ఎక్సలెంట్గా ఉంటుందండి, 100%. ఎందుకంటే వేరే వాళ్ళు కూడా ఉన్నారు కానీ మనకు సర్వీస్ ఇంపార్టెంట్ మెయిన్. ఎక్కడైనా ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు, వచ్చేస్తాయి. బట్ సర్వీస్ చేసేవాళ్ళు కావాలి మనకి. వీళ్ళైతే 100% సర్వీస్ అయితే జెన్యూన్గా చెప్తాం, బాగా వచ్చి చేయిస్తానండి, ఇబ్బందే లేదు.